వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో ఆధార సంవత్సరం అన్న అంశాన్ని డిస్కస్ చేద్దాం. సో దీన్నే ఇంగ్లీష్లో బేస్ ఇయర్ అంటారు. అసలు ఏంటి బేస్ ఇయర్? సో మనకు జీడిపి గణాంకాలకు సంబంధించి మీరు చదివే ఉంటారు. సో రైట్, ప్రతి సంవత్సరము ఏ దేశంలో అయినా సరే వస్తు సేవల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం అంటే ఈరోజు అనుకోండి, ఈరోజు ఒక 50 వస్తువులు 50 సేవలు ఉత్పత్తి చేశాను. అంటే ఈ మొత్తం సంవత్సరంలో 50 వస్తువులు 50 సేవలు ఉత్పత్తి అయినాయి. మొత్తం ఎంత వస్తు సేవలు అంటే 100. మరి ఇవి ఆన్ అన్ యావరేజ్ ఒక వస్తువు ధర 5 రూపాయలు, ఒక వస్తువు ధర 10 రూపాయలు, ఒక వస్తువు ధర 1 రూపాయి, ఇట్లా యావరేజ్గా ఒక్కొక్క వస్తువు ధర 10 రూపాయలు అనుకోండి. సో టోటల్ 1000 రూపీస్, రైట్? సో ఈ సంవత్సరం ఉత్పత్తి అయిన వస్తు సేవలు ఈ సంవత్సరం ధరల్లో మనం లెక్కిస్తే, అంటే ద్రవ్య రూపంలోకి మారిస్తే 1000 రూపాయలు. సో దీన్ని మనము ఇన్కమ్గా చెప్తామన్నమాట. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి, సో అవి ద్రవ్య రూపంలోకి మారుస్తూ ఉన్నాం. సో అలా కాకుండా ఈ 100 వస్తువులని ఒక సంవత్సరం, సో ఈ ధరలు ఇప్పుడైతే 10 రూపాయలు ఉన్నాయి యావరేజ్గా. ఈ 100 వస్తువులు సేవల ధరలు 10 రూపాయలు. 2011 సంవత్సరం, 2011-12 సంవత్సరంలో వీటి ధర 5 రూపాయలు అనుకోండి. సో 500 ఆదాయం, సో ద్రవ్య రూపంలోకి మారుస్తాయి. సో మరి ఈ విధంగా ఒక సంవత్సరాన్ని ఎంచుకొని ప్రస్తుతం ఉత్పత్తి అయిన వస్తు సేవలను ఆ సంవత్సరపు ధరల్లోకి మార్చడాన్నే నిజ ఆదాయము అని చెప్తూ ఉంటారనమాట. ఇది మీరు ఎకానమీలో చదువుతారు. సో ఇది ఎందుకు మనకు వార్తల్లో ఉన్నది అని అంటే, ఈ ఆధార సంవత్సరాన్ని 2000 మనకు తాజాగా ప్రభుత్వం ఏమని ప్రతిపాదించిందంటే 2022-23 అన్నది ఆధార సంవత్సరంగా మార్చాలి అని చెప్పి ఒక ప్రతిపాదన చేసింది. ఇక ప్రభుత్వమే చేసిన ప్రతిపాదన కాబట్టి ఇది అమల్లోకి వచ్చే అవకాశము ఉన్నది. సో ఈ నేపథ్యంలో ఈ పర్టికులర్ అంశం నుంచి ఏ విధంగా మనకు ఎగ్జామ్స్ అనేవి వస్తాయి, క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ పర్టికులర్ అంశం మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అంటే మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్ ఉండే దగ్గర అడుగుతారు. మెయిన్స్లో కూడా వినియోగించుకోవాలి. ఆధార సంవత్సరం అంటే మీకు జీడిపి గణాంకాలు, జీడిపిని ఏ విధంగా లెక్కిస్తారు, సో నిజ ఆదాయానికి అంటే వాస్తవ ఆదాయానికి అండ్ నామమాత్రపు ఆదాయానికి నామినల్ ఇన్కమ్ అంటాం ఇంగ్లీష్లో. డిఫరెన్స్ ఏంటి అని అనుకోండి. నామినల్ ఇన్కమ్ అని అంటే మనకి ఇదన్నమాట, ప్రస్తుత ధరల్లో లెక్కిస్తే నామినల్, ఆధార సంవత్సరం ధరలు లెక్కిస్తే రియల్ ఇన్కమ్, రైట్? అలా రాస్తున్నప్పుడు స్టార్టింగ్లో మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం ఆధార సంవత్సరం 2011-12, కానీ దీన్ని 2022-23కు మార్చాలని తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే ఈ ఆస్పిరెంట్ అనేవాడు కరెంట్ కంటెక్స్ట్తోనే చదువుతున్నాడు, అప్డేటెడ్గా ఉన్నాడు అన్న విషయం వెళ్ళిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఆధార సంవత్సరం కరెంట్ ఇష్యూ రాశాం కాబట్టి ఆధార సంవత్సరం అంటే ఏంటో తెలుసు, అండ్ కరెంట్ ఇయర్ అంటే ఏంటో తెలుసు, వాస్తవ ఆదాయం అంటే ఏంటో తెలుసు, నామమాత్రపు ఆదాయం అంటే ఏంటో తెలుసు. ఇవన్నీ కూడా అతనికి అంటే ఎగ్జామినర్కి, ఈ ఆస్పిరెంట్కి ఇవన్నీ తెలుసు అన్న విషయం అవగాహనకు వచ్చేస్తాడనమాట, రైట్? సో మరి బేస్ ఇయర్ ఎందుకు అవసరం? ఏ బేస్ ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ జీడిపి బికాస్ ఇట్ సర్వ్స్ యాజ్ ఎ రెఫరెన్స్ పాయింట్ ఫర్ మెజరింగ్ ఎకానమిక్ చేంజెస్ ఓవర్ టైమ్. సో కొంతకాలంలో ఆర్థిక వ్యవస్థలో ఏ విధమైన మార్పులు వచ్చినా అధ్యయనం చేయవచ్చు. సో నేరుగా ఈ క్వశ్చన్ కూడా రావచ్చు. జాతీయ ఆదాయం గణించే పద్ధతులు ఏంటి, ఆధార సంవత్సరం ఎందుకు అవసరం, ఇట్లా అడిగారనుకోండి. జాతీయ ఆదాయం లెక్కించే పద్ధతులు ఎంత పోర్షన్, ఎంత స్థలం కేటాయిస్తామో ఆధార సంవత్సరం అవసరం ఏంటి, అంతే స్థలం కేటాయించి వర్ణిస్తామన్నమాట. ఒక క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉంటే ప్రతి పార్ట్కి ఈక్వల్గా ఎక్స్ప్రెస్ చేస్తాం, కాస్త అటు ఇటుగా. 3 పార్ట్స్ ఉంటే 3 పార్ట్స్కి ఈక్వల్గా ఇస్తామన్నమాట. సో మరి ఎందుకు ఆధార సంవత్సరం ముఖ్యమైనది అని అంటే, ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, ఒకప్పుడు 500 రూపాయలు దొరికేవి ఇప్పుడు 1000 రూపాయలు దొరుకుతున్నాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో లేదంటే ఆదాయం పెరిగిందనుకోండి, ఇక్కడ చూడండి, ఆధార సంవత్సరంలో ఎన్ని వస్తు సేవలు ఉత్పత్తి అయినాయో ఈ ప్రస్తుత సంవత్సరంలో అన్ని వస్తు సేవలు ఉత్పత్తి అయినాయి. కానీ ఆదాయం పెరిగింది. ఎందుకు పెరిగింది? ధర పెరగడం వల్ల. సో ధర పెరగడం వల్ల ఆదాయం పెరిగిందా? వస్తు సేవల ఉత్పత్తి సంఖ్యలో పెరగడం వల్ల ఆదాయం పెరిగిందా? వస్తు సేవల ఉత్పత్తి అంటే వస్తు సేవలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తే ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి కాబట్టి ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది, ఎంత అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది, ఇలా అన్ని రకాల మనకు ఎకానమిక్ ఇష్యూస్, అన్ని రకాల ఆర్థిక అంశాలను
గణించేందుకు ఉపయోగపడుతుంది. అదొకటి. నెక్స్ట్, ద బేస్ ఇయర్ అలోస్ ఇయర్ టు ఇయర్ కంపారిజన్ విచ్ హెల్ప్ అనలైజ్ ఎకనామిక్ ట్రెండ్స్, లాంగ్ టర్మ్ ప్యాటర్న్స్. అంటే ఆర్థిక ధోరణులు, సుదీర్ఘ కాలంలో ఉండే ధోరణులను అవగాహన చేసుకోవడానికి మనకు ఆధార సంవత్సరం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణం, సో ఏ విధంగా ధరల పెరుగుదల ఏ విధంగా ఉన్నదనేది తెలిసిపోతుంది. అదేవిధంగా మరి ఇది విధాన నిర్ణేతలు, సో అంటే ఎవరైతే పాలసీని తయారు చేసే వాళ్ళు ఉంటారో ప్రభుత్వం, ఆ విధాన నిర్ణేతలు వాళ్లకు కూడా ఇది అవగాహన చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే వస్తు సేవల ఉత్పత్తి జరగకుండా కేవలం ధర పెరుగుదల వల్లనే ఆదాయం పెరిగిందనుకోండి, అప్పుడు ఏమంటారు పాలసీ మేకర్స్, సో అప్పుడు ఎన్ని వస్తు సేవలు ఉత్పత్తి అవుతున్నాయి, ఇంతే అవుతున్నాయి, అంటే కొత్తగా ఉద్యోగాలు ఏం రాలేదు. ఓకే, లేదు ఇట్లా కాదు, మన విధానం ద్వారా ఉద్యోగాలను సృష్టిద్దాము అని చెప్పి వాళ్ళకు అవసరం అవుతుంది. సో ఉద్యోగాలను సృష్టించడానికి రకరకాల పథకాలు, ప్రయోజనాలను ప్రకటిస్తారనమాట. సో అందుకు మనకు ఆధార సంవత్సరం అవసరం. మరి ఎందుకు ఇప్పుడు ఈ అంశాన్ని డిస్కస్ చేస్తున్నామనంటే 2022-23ని ఆధార సంవత్సరంగా గణించేందుకు కేంద్రం సమాయత్తం అవుతుంది. రైట్. అయితే ఈ కొత్త ఆధార సంవత్సరం అంతా ఓకే, ప్రొసీజర్స్ అంతా అయిపోయినాక ఈ కొత్త ఆధార సంవత్సరం ఆధారంగా మనకు 2026 ఫిబ్రవరిలో గణాంకాలను విడుదల చేస్తారనమాట. రైట్. సో మరి ఏమని చెప్తున్నాను నేను, ఆధార సంవత్సరం 2023 ఆల్రెడీ ఉన్నది మనకు 2011-12 ఉన్నది, 2022-23కి వెళ్దాం అనుకుంటున్నాం. మరి దీనికి ఏంటి క్రైటీరియా, ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటారు అని అంటే, ఏ కీ ఫ్యాక్టర్ ఫర్ చూసింగ్ ద బేస్ ఇయర్ ఇస్ దట్ ఇట్ షుడ్ బి ఏ నార్మల్ ఇయర్ వితౌట్ సిగ్నిఫికెంట్ డిస్ట్రప్షన్స్. అంటే ఒక సాధారణ సంవత్సరం. ఏ అంశంలో సాధారణం అంటే వర్షపాతం సాధారణంగా ఉండాలి, ధరల పెరుగుదల కూడా సాధారణంగా ఉండాలి, ఉద్యోగాల కల్పన బాగుండాలి. రైట్. ఇంకొక ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు ఒక టెస్ట్ సిరీస్ రాస్తున్నారు. రైట్. ఒక ఎగ్జామ్ రాశారు, సే 21% మార్క్స్ వచ్చినాయి. రెండవ ఎగ్జామ్ రాశారు, 15% మార్క్స్ వచ్చినాయి. మూడవ ఎగ్జామ్ రాశారు, 85% మార్క్స్ వచ్చినాయి. ఫోర్త్ ఎగ్జామ్ రాశారు, 65 వచ్చినాయి. ఫిఫ్త్ ఎగ్జామ్ రాశారు, రైట్, సే 75% వచ్చింది. నైన్త్ ఎగ్జామ్ రాశారు, సే ఓకే 35-40% వచ్చినాయి. 10th ఎగ్జామ్ ఇప్పుడు మీరు రాసేటప్పుడు ఇందులో దేనికంటే ఎక్కువ మార్కులు సంపాదించాలి అని మీరు అనుకుంటే 9తో పోల్చుకోరు. మూడో ఎగ్జామ్ కంటే నేను ఎక్కువ మార్కులు సాధించాలి అనుకుంటారు. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువగా మీరు స్కోర్ చేసింది 85%. మీకు మెరుగైన స్కోర్ అందించే దానికంటే మీరు కంపేర్ చేసుకోండి. అంటే ద బెస్ట్ కంటే ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి, అంతేగాని ఇమ్మీడియట్గా ఉన్నది కాదు, సో లేదా తక్కువ ఉన్నది కాదు. మీ టార్గెట్ ఏంటి, ద బెస్ట్ని అధిగమించాలి. రైట్. సేమ్ అంతే. ఒక ఇయర్ నార్మల్ ఇయర్గా ఉన్నప్పుడు అంటే కరువు లేకుండా, అంటే వర్షాలు వరదలు పెద్దగా లేకుండా, అదేవిధంగా వర్షాభావ పరిస్థితి అంటే వర్షం కురవని పరిస్థితి లేకుండా నార్మల్గా ఉందనుకోండి, వ్యవసాయంలో మంచి ఉత్పత్తి అనేది ఉంటుంది. సో వ్యవసాయంలో మంచి ఉత్పత్తి ఉన్నప్పుడు ధరలు కూడా నిలకడగా ఉంటాయి. సో అలాంటి సంవత్సరాన్ని, ద బెస్ట్ ఇయర్ని చూస్ చేసుకుంటారనమాట. ఎలాంటి డిస్ట్రప్షన్స్ లేకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఉండేలా చూస్తారు. డిస్పైట్ గ్లోబల్ చేంజెస్. మరి ఇప్పుడు 2022-23 డిస్పైట్ గ్లోబల్ చేంజెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, సో రైట్, దీన్ని నార్మలైజ్ చేయడం అంటే ఇది ఒక గణాంక ప్రక్రియ. సో ఈ గణాంక ప్రక్రియ ఏ విధంగా చేస్తారని తెలుసుకోవాల్సిన అవసరం లేదు యాస్పిరెంట్. సో ఇది ఒక గణాంక ప్రక్రియ, మ్యాథమెటిక్ వే ఆఫ్ క్యాల్కులేషన్ అనమాట. నార్మలసీగా మార్చి దీన్ని ఆధార సంవత్సరంగా వినియోగించుకోవచ్చు. సో మనం ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా ఎంపిక చేసుకునే పద్ధతిని ఓకే ఏ విధంగా ఉంటుంది. సో మరి ఇది క్వశ్చన్ ఈ విధంగా వస్తుందా అంటే మెయిన్స్లో నువ్వు ఉపయోగించుకునే సందర్భాలు ఉంటాయి. రైట్. సో ఆధార సంవత్సరం గురించి రాస్తున్నప్పుడు అన్ని రకాలుగా సాధారణంగా ఉండే సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా ఎంపిక చేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. రైట్. ఖచ్చితమైన ద్రవ్యోల్బణ గణాంకం అనేది సాధ్యమవుతుంది. ఆ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. రైట్. మరి ఇప్పటి వరకు భారతదేశంలో ఏ సంవత్సరాలు ఆధార సంవత్సరాలుగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇది వార్తల్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ఎట్లా వస్తుంటే, కింది వాన్లో ఆధార సంవత్సరంగా ఉన్నవేవి లేదా కింది వాన్లో ఆధార సంవత్సరంగా లేనివేవి. రైట్. సో 1948-49 మొట్టమొదటి ఆధార సంవత్సరం. భారతదేశంలో మొట్టమొదటి ఆధార సంవత్సరం 1948-49. ఆ తర్వాత మీకు ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇవి నేర్చుకోకుండా ఇవి మాత్రం నేర్చుకోండి. 60, 61, 70, 71, 80, 81. ఫస్ట్ 48-49 తర్వాత 60, 61, 70, 71, 18, 81, 80, 81.
నెక్స్ట్ 93-94 మనకు 1990-91లో 1991లో భారతదేశంలో మనకు పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి బాగా. అంటే స్థిరమైన ప్రభుత్వం ఏర్పడలేదు. 1989 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది. సో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. విపి సింగ్ ఆయన బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగించినారు. కానీ ఎప్పుడు వాళ్ళు ఉపసంహరించుకుంటారో తెలియదు. మరొక వైపు గల్ఫ్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సో ఇలాంటి సందర్భంలో కొత్త ఆధార సంవత్సరం దిశగా ఎవరు ఆలోచించలేదు. సో మరి 91లో విపి సింగ్ ప్రధానిగా అధికారాన్ని కోల్పోయారు. ఆ తర్వాత చంద్రశేఖర్ ఆయన కొంతకాలం కాంగ్రెస్ మద్దతుతో ప్రధానిగా ఉన్నారు, ఆయన అధికారాన్ని కోల్పోయారు. ఆ తర్వాత పివి నరసింహారావు భారత ప్రధానిగా ఆయన బాధ్యతలు స్వీకరించినారు. మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపారు. చాలా గొప్పగా మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన ఘనత పివి నరసింహారావు గారికే దక్కుతుంది. సో ఆయన సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈ మార్పును తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. అండ్ 93-94 తర్వాత 99-2000 రైట్. ఆ తర్వాత 99-2000 తర్వాత 2004-05 మరి 2004-05 నుంచి 2011-12 ఇది సుందరేషన్ కమిటీ సూచన మేరకు 2004-05 నుంచి 2011-12 వరకు వచ్చారు. మరి 2011-12 అన్నది ఈవెన్ ఈరోజు కూడా ఉన్న ఆధార సంవత్సరం మనకు. మరి 2004-05 నుంచి 2011-12కి ఎప్పుడు మార్చారంటే జనవరి 2015 అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వమే మార్చింది, అరుణ్ జైట్లీ భారత ప్రధానిగా ఉన్న కాలంలో రైట్. మరి రానున్నది ఏది అని అంటే 2022-23. సో 2011-12 ప్లేస్లో 2022-23 అనేది రానున్నది. సో మరి ఎప్పుడెప్పుడు ఏ ఆధార సంవత్సరం మారిందంటే 48 నుంచి 67 ఆగస్ట్ 1967లో అంటే 67లో అనుకున్నారనమాట. ఈ 60-61 మన అభివృద్ధి నిలకడగా ఉన్నది, ధరల పెరుగుదల పెద్దగా లేదు, మంచి వర్షం పడింది, బాగా పంటలు పండాయని ఆ విధంగా. సో మరి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలంటే అక్కర్లా ఆధార సంవత్సరాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. సో 1948-49 తర్వాత మనకు 60-61, 70-71, 80-81, 93-94, 99-2000, 2004-05, 2011-12, నౌ 2022-23. సో ఇది మనకు ఆధార సంవత్సరానికి సంబంధించింది. మీకు ఖచ్చితంగా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్ అండ్ డిస్క్రిప్టివ్లో ఖచ్చితంగా ఈసారి ఎగ్జామినేషన్లో అపియర్ అయ్యే అంశము. ఇలాంటి బర్నింగ్ ఇష్యూస్ తోటి అమిగోస్ ఐఏఎస్ మీకు సెషన్స్ అందిస్తుంది. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.